బాబాయ్ ఇలా చిటికేసినంత ఈజీ కాదు యాక్టివ్ చేసేయడం బాడీని వర్కౌట్ ముందు. స్లోగా ఫస్ట్ నెక్ బెండ్స్‌తో స్టార్ట్ చెయ్యి. అరే! నిద్రపోతున్న నర్వస్ సిస్టమ్‌కి ఓ చిటికేసి లేపు. ఆ తర్వాత నెక్ స్టిఫ్‌నెస్ లేదు. నువ్వు యాక్టివ్‌గానే ఉన్నావు. నువ్వు చిన్న డేటా తీసుకో మైండ్ నుంచి. తప్పేం లేదు గదా! ఇంజ్యూరీ రిస్క్ తగ్గుతుంది గదా! సో, చెయ్యమ్మా. సో, నెక్స్టు ఇప్పుడు నువ్వు చేసే నెక్ టర్న్సు, నెక్ బెండ్సు అండ్ ఇప్పుడు చేస్తున్న నెక్ రొటేషన్సు. ఇవన్నీ నువ్వు మెయిన్ వర్కౌట్‌కి మోర్ పర్టిక్యులర్‌లీ హెవీ వెయిట్స్ బెంచ్ ప్రెస్ చేస్తున్నా, స్క్వాట్స్ చేస్తున్నా హెవీ వెయిట్స్‌తో నెక్ స్టిఫ్‌నెస్ ఉంటే ఇంజ్యూరీ ప్రోన్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, అందుకే ఇవన్నీ చేసుకొని బాడీని సిగ్నల్ తీసుకో. నెక్స్టు వ్రిస్ట్ టర్న్స్. చెయ్యు వెయిట్స్ పట్టుకునేది వ్రిస్ట్‌తోనే గదా! సో, ఆ తర్వాత ఎత్తినప్పుడు గబుక్కన ఏమైనా పట్టేసింది అని చెప్పి ఏడవకూడదంటే వ్రిస్ట్ టర్న్స్ కూడా చెయ్యాలి. ఓకే. ఆ తర్వాత షోల్డర్ రోల్స్. సో, ఎనక్కే తిప్పాలా అంటే ఎనక్కే తిప్పాలని లేదు. ఆ తర్వాత ముందుకు కూడా తిప్పండి. అరే! బండి ఇంజిన్‌కి లూబ్రికెంట్ ఆయిల్ ఎందుకేస్తారు? లేకుండా ఏమవుద్ది? ఇది ఇంచుమించు అలాంటిదే. నువ్వు చేసే మెయిన్ వర్కౌట్ ముందు షోల్డర్ రోల్స్ తిప్పితే సైనోవియల్ ఫ్లూయిడ్‌ని బాల్ అండ్ సాకెట్ జాయింట్స్‌లో అలా స్ప్రెడ్ అయ్యి చపాతీలో తోటకూరేసినట్టు కంపారిజన్ దరిద్రంగున్నా కొంచెం ఫ్రీ అవుతదనమాట. సో, నెక్స్ట్ కీ మజిల్స్ యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి చెస్ట్ స్ప్రెడ్స్ చెయ్యి. ఇలా చేయడం వల్ల అండ్ ఇలా చేస్తున్నప్పుడు నీ షోల్డర్స్ మీద స్ప్రెడ్ పడుతుందా? పెయిన్ పడుతుందా? లేదా నీ చెస్ట్ మీద పడుతుందా చూసుకో. చెస్ట్ ఓపెనర్స్ ఇది. ఇసిరేయకు చేతిలో జాయింట్లు జారిపోతాయి. సో, చెస్ట్‌ని స్ప్రెడ్ చేసి క్లోజ్ చేయాలి. యూ షుడ్ ఫీల్ ఇట్. ఆ తర్వాత జంపింగ్ జాక్స్. జంపింగ్ జాక్స్ అంటే ఏం చెప్తాం భయ్యా? చాలా బావుంటది. ట్రై చేసి చూడు. మంచి కార్డియో వర్కౌట్. అండ్ మోర్ నంబర్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇంజ్యూరీ ప్రోన్ అవ్వకుండా రెడీగా ఉంటది నీ బాడీ. నెక్స్ట్ బ్లడ్ ఫ్లో పెరుగుతది. నీ మైండ్ మజిల్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతది. టెన్షన్ ఉంటే రిలీజ్ అవుతది. మెయిన్ వర్కౌట్‌కి నువ్వు రెడీ అవ్వడానికి ఇదొక మంచి వార్మప్ ఎక్సర్సైజ్. అండ్ ఇంకో విషయం హై నంబర్ ఆఫ్ క్యాలరీస్ కూడా నువ్వు బర్న్ చేస్తున్నావు ఇక్కడ. అబ్బబ్బబ్బబ్బబ్బా! అరే! వార్మప్ గురించి ఇంత నీట్‌గా చెప్తున్నాను గదా! మరి అలాంటిది మెయిన్ వర్కౌట్ గురించి కూడా చెప్పనా? చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఈరోజు అద్దిరిపోద్ది. నెక్స్టు హై నీస్. దీన్ని హై నీస్ అంటారు. రన్నింగ్ ఎట్ ప్లేస్ అంటారు. సో, ఏదైనా గాని నీ నీస్ మాత్రం కొంచెం పైకెత్తాలే. నాలా టైట్ ప్యాంట్ ఏసుకొనొచ్చిన చేయకే. కొంచెం ఫ్రీగా గాలాడేటట్టు. కాలు ఎంత లేపితే అంత పైకి లేచేటట్టు ఉండాలి. అందుకే దీని పేరు హై నీస్ అన్నారు. యువర్ నీ షుడ్ గో యాస్ హై యాస్ పాసిబుల్. యాస్ హై యాస్ యువర్ చెస్ట్ ప్రిఫరబ్లీ. నెక్స్టు ఫ్రంట్ అండ్ బ్యాక్ బెండ్స్ అనమాట. సో, ముందు రోజు బ్యాక్ ఏమైనా చేసి పట్టేసినట్టున్నా, లేదా రాత్రి బెడ్ మీద సరిగ్గా నిద్రపోకుండా ఏ నడుమో పట్టేసిందనుకున్నా, ఈ ఎక్సర్సైజ్ చేసావనుకో నీకు కాన్ఫిడెన్స్ వచ్చుద్ది. అలాంటిదేం లేదు. యువర్ గెట్ సెట్ గో. ఇరగదీసేయొచ్చు మెయిన్ వర్కౌట్ అని సిగ్నల్ తీసుకోవాలి కదా బాడీ నుంచి. అలాగే నీ సర్వికల్, స్పైన్ దగ్గరున్న మజిల్స్ అన్నీ కూడా కొంచెం బావుండుద్ది. ఫ్రీ అవుతాయి. నెక్స్టు హిప్ రొటేషన్స్ లేదా వేస్ట్ రొటేషన్స్ అంటాం ఈటిలిని. ఇది ఇప్పుడే కాదు. ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్న మధ్యలో కూడా చేయొచ్చు. దీనివల్ల హిప్ మొబిలిటీ పెరుగుతుంది నీకు. అలాగే ఇందాక షోల్డర్ జాయింట్‌లో సైనోవియల్ ఫ్లూయిడ్ స్ప్రెడ్ చేసినట్టు నడ్డి దగ్గర కూడా స్ప్రెడ్ చేయాలి. ఫ్రిక్షన్ తగ్గుద్ది, లూబ్రికేషన్ పెరుగుద్ది, స్మూత్ ఫ్లూయిడిక్ మోషన్ వచ్చుద్ది బాడీకి. ఆ తర్వాత స్క్వాట్స్ చేస్తున్నా, లెగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, డీపర్ స్క్వాట్స్ చేస్తున్నా, సో, కంట్రోల్డ్‌గా నీ గ్లూట్స్ తీసుకోవాలి అంటే యాక్టివేట్స్ చేయాలి. సో, గ్లూట్స్‌ని, కోర్‌ని గూడా యాక్టివేట్ చేయాలి. సో, అందుకే చేశామనమాట. ఓకే. మెయిన్ వర్కౌట్‌కొచ్చేసాం ఇప్పుడిక. ఫ్లాట్ బార్బెల్ ప్రెస్. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్తా. ఫస్టు బెంచ్‌పై ప్రశాంతంగా పడుకో. కళ్ళు బార్బెల్‌కి సరిగ్గా ఐ మీన్ బార్బెల్‌కి సరిగ్గా కింద ఉండాలి. పాదాలు నేలపై ఫ్లాట్‌గా ఉండాలి. గ్రిప్ పట్టడం ఎలాగో చెప్తాను చూడు. భుజాల వెడల్పు కంటే కొంచెం ఎక్కువగా బార్‌ని పట్టుకో. చేతులు స్ట్రెయిట్‌గా లాక్ చెయ్యే. అంటే బార్ పైకెళ్ళినప్పుడు నీ షోల్డర్ నుంచి ఆ బార్ పట్టుకునే వరకు స్ట్రెయిట్‌గా ఉండాలనమాట. నెక్స్ట్ బార్ దింపడం జెప్తాను. నెమ్మదిగా బార్‌ను జస్ట్ మధ్య భాగం దగ్గరికి తీసుకురా. చేతులు 45 డిగ్రీల యాంగిల్‌లో ఉండాలి. అంటే నువ్వు మరీ 90 డిగ్రీస్‌లో పెట్టావంటే ఇంజ్యూరీ అయిపోద్ది. అండ్ మరి బాడీకి అతుక్కున్నట్టు ఉండకూడదు. సో, 45 డిగ్రీస్ యాంగిల్‌లో ఉంచాలనమాట. ఓకే. నెక్స్ట్ పుష్ చేయడం గురించి మాట్లాడదాం. చెస్ట్‌ను టైట్‌గా ఉంచి బార్‌ని పైకి నెట్టాలి.
రైట్? సో, నువ్వు షోల్డర్ దగ్గర ఎక్కువ ఫీల్ అవుతున్నావా? చెస్ట్ దగ్గర ఫీల్ అవుతున్నావా? కొంచెం ఆలోచించే. లేదంటే నేను చెప్పిన 45 డిగ్రీస్‌లో పట్టుకొని చెస్ట్ మజిల్స్ స్క్వీజ్ చేసి పైకి ఎత్తినప్పుడు యూ షుడ్ ఫీల్ చెస్ట్ మజిల్స్ అన్నమాట. నాట్ షోల్డర్స్. ఒకవేళ షోల్డర్స్ మీద ఫీల్ అవుతున్నావంటే వెయిట్ తగ్గించు. అందుకే ఇలాంటి ఫీలింగ్స్ రాకూడదనే మేము ముందుగానే లైట్ వెయిట్‌తో వార్మప్ చేస్తాం అన్నమాట. సో, అందుకే ఏ వెయిటు లేకుండా చేసాం. సో, నెక్స్ట్ సెట్టు ఓ 5 అటు, 5 ఇటు. ఓ 10 కేజీలు. బార్ కూడా ఓ 20 కేజీలు ఉంటది దగ్గర దగ్గర. మేబీ 15 అయితే ఖచ్చితంగా ఉంటది. నీకు బోనస్‌గా మంచి టిప్స్ కూడా ఇస్తున్నానా? బార్‌ను చెస్ట్ మీద బౌన్స్ చేయొద్దే. చెస్ట్‌కి జస్ట్ క్లోజ్‌గా తీసుకొచ్చి పైకెత్తు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ టిప్. సో, వెన్ను దగ్గర ఒక స్లైట్ ఆర్చ్‌లో ఉంచాలి. అంటే కింద నీ ముడ్డి తగలాలి. పైన నీ బ్యాక్ కూడా తగలాలి. ఈ మధ్యలో భాగం ఉంటది కదా! ఆ భాగం ఆర్చ్ రూపంలో ఉంచాలనమాట. అప్పుడే నీ చెస్ట్ కొంచెం పైకుంటది. అండ్ ఆ ఆర్చ్ ద్వారా చేస్తున్నప్పుడు యాంగిల్‌లో నువ్వు ఎక్కువగా చెస్ట్‌ని ఫీల్ అవుతావనమాట. నెక్స్ట్ ఎప్పుడు కంట్రోల్‌తో చేయాలి. ఎత్తి కుదేసేద్దే టపా 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 నో. చెస్ట్‌ని ఫీల్ అవుతూ, మైండ్ మజిల్ కనెక్షన్‌ని స్ట్రాంగ్ చేసుకుంటూ, మెల్లిగా ఎత్తు, మెల్లిగా దించు. 45 డిగ్రీస్‌లో హ్యాండ్స్ ఉండడం మర్చిపోవద్దు. అండ్ వెన్ను దగ్గర ఆర్చ్ కూడా ఉంచడం మర్చిపోవద్దు. నెక్స్ట్ హెవీ వెయిట్ అయితే ఖచ్చితంగా స్పాటర్ ఉండాలి. అంటే ఎవడో ఒకడు నీకు సాయం చేయాలి. ఎందుకంటే నీ బారు పెట్టినప్పుడు, తీసినప్పుడు నీ హ్యాండ్స్ కొంచెం అబ్నార్మల్ యాంగిల్‌లో ఎళ్ళాల్సుంటది. ఎందుకంటే ఇగో మనోడు పెట్టాడు గదా! పెడుతున్నప్పుడు, అలాగే తీస్తున్నప్పుడు. ఇప్పుడు తీస్తాను నేను చూడండి. తీస్తున్నప్పుడు ఆ! నెక్స్ట్ సెట్‌కొచ్చేసాం గదా! సో, వెయిట్ మార్చేస్తున్నాం అనమాట. సో, ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. సో, ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటి? లాస్ట్ వీకు మేము 10, 10 ఏసి చేసామనుకోండి. ఈ వీకొచ్చేటప్పటికి ఓ 2:30, 2:30 అటు ఇటు యాడ్ చేసి మెల్లిగా వెయిట్ పెంచుకుంటూ వెళ్తాం అనమాట. అదే ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్. అలా చేయకపోతే మజిల్ గ్రోత్ ఉండదు. మజిల్ నీకు టోన్ అవ్వచ్చు, షేప్ రావచ్చు. బట్ మజిల్ పెరగాలి అంటే ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్ చేయాల్సిందే. ఓకే. సో, ఇప్పుడు వెయిట్ నేను తీస్తున్నప్పుడు నన్ను అబ్జర్వ్ చేయండి. కొంచెం ఇబ్బంది పడతాను. ఎందుకంటే హ్యాండ్స్ ఎనక్కెళ్తాయి. ఎనక్కెళ్ళి అప్పుడు లిఫ్ట్ చేసి మళ్ళీ ఫ్రంట్‌కి తీసుకొస్తాను. సో, నేను బార్బెల్ వెయిట్స్‌తో ముందుకు తీసినప్పుడు గాని, పెట్టినప్పుడు గాని కొంచెం ఇబ్బందిగా ఉంటది. సో, అలాంటిది నువ్వు హెవీ వెయిట్స్ చేస్తున్నప్పుడు స్పాటర్ లేడు అంటే, నీకు సాయం చేయడానికి నీ జిమ్ పార్ట్నర్ గాని, ఎవడైనా చూడడానికి ట్రైనర్ గాని ఎవరు లేరు అంటే, హెవీ వెయిట్స్ చేశావంటే, ఒక్కవేళ టూ మచ్ పుష్ చేసి నువ్వు ఎక్కువ రెప్స్ కొట్టి కాయలేని పరిస్థితికొస్తే అనవసరంగా ఇంజ్యూర్ అయిపోద్ది భయ్య. అలాంటి ఇంజ్యూరీలు వీడియోలేసి మిమ్మల్ని భయపించను నేను. ఎందుకంటే ముందుగా చెప్పేసాను గాబట్టి, మీరు వినేసారు గాబట్టి, ఖచ్చితంగా స్పాటర్‌ని పెట్టుకుంటారు. సో, ఎంతవరకు చేయగలరో చూసుకొని వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్ జాగ్రత్తగా చేయండే. భయ్యా నాకేంటి ఉపయోగం అంటే, ఒకవేళ నువ్వు డెస్క్ జాబ్ చేస్తున్నావనుకో, లేదా చేసేవాళ్ళు నీకు తెలుసనుకో, ఆళ్ళకి చెప్పు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. ఎందుకంటే నాది కూడా డెస్క్ జాబే. ఇప్పుడు రౌండెడ్ షోల్డర్స్ అందరికి రావు. ఆ! దాన్ని సరి చేయాలి అంటే ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం వల్ల భుజాలు ముందుకు వంగిపోతాయి. అందరికి తెలిసిన విషయం ఇది. సిస్టమ్ ముందు కూర్చున్నా. ఈ ఎక్సర్సైజ్ చేస్తే చెస్ట్‌ను స్ట్రాంగ్ చేసి పోస్చర్‌ని కూడా సరిచేస్తుంది. రౌండెడ్ షోల్డర్స్ వస్తాయి నీకు. ఏంటి? సో, నెక్స్టు అప్పర్ బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది. చెస్టు, షోల్డర్సు, ట్రైసెప్సు స్ట్రాంగ్ అవుతాయి. డైలీ పనులు కూడా ఈజీగా చేసుకుంటావు నువ్వు. ఏంటి? చెస్టు, ట్రైసెప్, బైసెప్ ఇయన్నీ ఏవేవో కలిపేస్తున్నాడేంటి అనుకుంటున్నారా? లేదు. నిజంగానే. నువ్వు చెస్ట్ ట్రైన్ చేసినప్పుడు ఖచ్చితంగా నీ బైసెప్స్ కాదు, ట్రైసెప్స్ ట్రైన్ అవుతాయి. అలాగే నువ్వు బ్యాక్ ట్రైన్ చేసినప్పుడు బైసెప్స్ ట్రైన్ అవుతాయి. గుర్తుంచుకోవడం ఈజీ. బ్యాకు, బైసెప్సు. చెస్టు, ట్రైసెప్సు. ఆ! ఇవి కాంపోజిట్ మూవ్‌మెంట్స్ కదా! కాంప్లెక్స్ అనమాట. సో, ఒకటి చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకో దాని మీద పడిపోద్ది. ఓకే. సో, నెక్స్ట్ మెడ అండ్ భుజాల నొప్పి తగ్గుతుంది బ్రో. నీకేమైనా పట్టినట్టు నొప్పులుగా ఎప్పుడైనా అనిపిస్తా ఉంటే ఈ వర్కౌట్ చెయి. ఖచ్చితంగా సెట్ అవుద్ది. చెస్ట్ ఓపెన్ అవుతుంది. చెస్ట్ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడంతో బ్రీతింగ్ కూడా మెరుగుపడుతుంది నీకు. నెక్స్ట్ ఫ్యాట్ బర్న్ అండ్ ఫిట్ లుక్. ఫ్యాట్ ఖచ్చితంగా బర్న్ అవుతుంది. ఫిట్ లుక్
వచ్చేద్ది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్ట్రాంగ్ పోస్చర్ వస్తుంది కాబట్టి, స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఉంటది నీ దగ్గర. అండ్ చిన్న సీక్రెట్ చెప్పనా? మరి ఎవరికీ చెప్పకే. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయమను. ఎందుకంటే ఈ సీక్రెట్ నీకోసమే. డెస్క్ జాబ్ ఉంటే బెంచ్ ప్రెస్‌తో పాటు రోస్ అండ్ ఫేస్ పుల్స్ కూడా చెయ్యి. అప్పుడు నీ పోస్చర్ పూర్తిగా బ్యాలెన్స్ అవుతుంది. రోస్ అంటే ఏంటి? డంబుల్ రోసు. అంటే మన ముందు ఛానెల్‌లో ఉంటాయిలే. కొట్టి చూడు. నెక్స్ట్ ఫేస్ పుల్స్ అంటే ఏంటి? ఫేస్ రో పుల్స్. ఇవి కూడా మన ఛానెల్‌లో ఉంటాయి. సో, ఒకవేళ నువ్వు డెస్క్ జాబ్ చేసేటట్టుంటే గనక, ఇప్పుడు మనం చేస్తున్న చెస్ట్ ప్రెస్‌తో పాటు డంబుల్ రోసు, అలాగే ఫేస్ పుల్సు ఇవి కూడా చేశావంటే నీ పోస్చర్ అద్దిరిపోద్దనమాట. భయ్యా చిన్న మోటివేషన్ టిప్పే. అంటే ఒకటి కాదు 4 ఇవ్వను. నువ్వెత్తేది బార్ బరువు కాదు. నీ మైండ్‌లో ఉన్న లిమిట్. ప్రతి రెప్‌తో చెస్ట్ కాదు, నీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. నీకొచ్చే నొప్పి తాత్కాలికం. కానీ నీ చెస్ట్ షేప్ శాశ్వతం. బెంచ్ మీద చెమట పడితేనే బయట స్టైల్ కనిపిస్తుంది. లైట్ వెయిట్స్‌తో ఈగో లిఫ్టింగ్ అవుతుంది గానీ, హెవీ వెయిట్స్‌తోనే చెస్ట్ బిల్డ్ అవుతుంది. చాలా? ఇంకా చాలా ఉన్నాయి. మెల్లిగా మాట్లాడదాం. సో, నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేద్దాం. డిక్లైన్ మషీన్ చెస్ట్ ప్రెస్. ఏంటి రావట్లేదా? లోవర్ చెస్ట్ షేప్ గురించి మాట్లాడుతున్నాను. ఈ వర్కౌట్ చేస్తే వచ్చేద్ది. నీ చెస్ట్‌లో లోవర్ పార్ట్ ఫ్లాట్‌గా ఉందా? షేప్ రావట్లేదా? అయితే ట్రై చెయ్యి. ఇది లోవర్ చెస్ట్‌ను టార్గెట్ చేసే పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజ్. మషీన్ సపోర్ట్ వల్ల ఫార్మ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మెయిన్‌గా లోవర్ పెక్టోరాలిస్ మేజర్‌తో పాటు ట్రైసెప్స్, ఫ్రంట్ షోల్డర్స్, సో, ఫ్రంట్ డెల్టాయిడ్, సో, ఇవన్నీ టార్గెట్ అవుతాయన్నమాట. పుషింగ్ పవర్ సూపర్‌గా పెరుగుతుంది. బై ది వే ఇది ఎందుకు చేయాలి? లోవర్ చెస్ట్‌కు క్లీన్ షేప్ అండ్ డెఫినిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టే మీ హ్యాండ్స్ టూ మచ్ క్లోజ్ టు యువర్ బాడీ ఎళ్ళకూడదు. అలాగే 90 డిగ్రీస్ అడ్డంగా ఎళ్ళకూడదు. ఒక 45 డిగ్రీస్‌లో ఎళ్ళాలి. అండ్ నీ చెస్ట్ నీ వేస్ట్ కన్నా కింద లైన్‌కి ఉండాలి. సో, అందుకే డిక్లైన్ అంటాం. సో, మీ కాళ్ళు కొంచెం పైకుంటాయి అండ్ మీ చెస్ట్ కొంచెం కిందకి దిగుతుంది. సో, అందుకే దీన్ని డిక్లైన్ అని జెప్పి మాట్లాడుతున్నాం అనమాట. సో, డెస్క్ జాబ్ వల్ల వచ్చిన పోస్చర్ ప్రాబ్లమ్స్ ఈ వర్కౌట్‌తో తగ్గుతాయి బ్రో. అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి కొంచెం దోహదపడుతుందనమాట. ఈ లోవర్ చెస్ట్ వర్కౌట్ ఎక్కువ చేయడం వల్ల. షోల్డర్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కరెక్ట్ ఫార్మ్ ఎలా చేయాలో చెప్పనా? సీట్‌ను అడ్జస్ట్ చేసి హ్యాండిల్స్ చెస్ట్ లెవెల్‌లో పెట్టుకో. బ్యాక్‌ను సపోర్ట్‌కి టైట్‌గా ఉంచు. అంటే బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో దానికి టైట్‌గా ఉండాలనమాట. టచ్ అయ్యి ఉండాలి బాడీ. అండ్ ఇక్కడ కూడా ఆర్చ్ ఫార్మ్ చేస్తే మంచిదే. చెయ్యాలి కూడా లైట్‌గా. హ్యాండిల్స్‌ను నెమ్మదిగా పుష్ చెయ్యి. పూర్తిగా స్ట్రెయిట్ అయ్యే వరకు పుష్ చేయాలి. పూర్తిగా స్ట్రెయిట్ అయ్యే వరకు. సో, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్‌లో చేతులు ఎక్స్‌టెండ్ చెయ్యి. ఫుల్‌గా ఎక్స్‌టెండ్ చెయ్యి. దించు. అదనమాట. సో, నెక్స్ట్ ఈగో లిఫ్టింగ్ వద్దు. కంట్రోల్ అండ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటేనే 100% గ్రోత్ ఉంటది. అండ్ చెస్ట్‌ని స్క్వీజ్ చేయడం మర్చిపోకు. లేదంటే షోల్డర్స్ మీద వెయిట్ పడిపోద్ది. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ మూవ్‌మెంట్ డెఫినిట్‌గా షోల్డర్స్ మీద పడతది. ట్రైసెప్స్ మీద పడతది. కానీ చెస్ట్‌ని నువ్వు ఫీల్ అవ్వాలి. అండ్ 45 డిగ్రీ రేంజ్ ఆఫ్ మోషన్ గుర్తుంచుకో. 90 డిగ్రీస్‌లో వద్దు. షోల్డర్స్ ఇంజ్యూర్ అయిపోతాయి. లోవర్ చెస్ట్ కట్ కావాలంటే ఈ ఎక్సర్‌సైజ్‌ని మిస్ అవ్వకు. లెట్స్ బిల్డ్ ఎ సాలిడ్ చెస్ట్. జనరల్‌గా ఈ డిక్లైన్ మెషిన్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నప్పుడు కామన్ మిస్టేక్స్ చెప్తా. అయి మాత్రం నువ్వు చేయకే. ఫస్ట్‌ది టూ మచ్ వెయిట్. స్టాక్ అంతా నింపేసి ఎత్తి పడేద్దాం మనం. అది మనం తోపు తురుముని ఏస్తా ఉంటే చూడు
షోల్డర్ జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు కాన్సంట్రేట్ చేయాల్సిన మసిల్ గ్రూప్ అక్కడ యాక్టివేట్ అవుతావు. ఓకేనా? కంట్రోల్డ్‌గా 10-12 రెప్స్ ప్రాపర్‌గా ఫార్మ్ అంటే చెస్ట్ పైకి పెట్టి ఒక చిన్న ఆర్చ్. ఇందాక ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ చేసినప్పుడు నువ్వు ఎంతైతే ఆర్చ్ పెట్టావో అంతకన్నా తక్కువే పెట్టాల్సి ఉంటది ఇక్కడ. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పెడితే లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చేద్ది. ఎందుకంటే ఇది డిక్లైన్ మెషిన్ చెస్ట్ ప్రెస్. సో, నెక్స్ట్ హాఫ్ రెప్స్ కొట్టకే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే షోల్డర్స్ పైకెళ్ళినప్పుడు ఎక్స్‌టెండ్ అయ్యి ఉండాలి అలాగే. కిందకి గూడా ఫుల్‌గా దిగాలి. అలా అని చెప్పి కిందన పూర్తిగా వెయిట్ చెస్ట్ మీద పడిపోయేలా చేయకూడదు. పైకి ఇచ్చినప్పుడు జర్కొచ్చి జాయింట్స్ ఇబ్బంది పడేలా చేయకూడదు. సో, రేంజ్ ఆఫ్ మోషన్ కంట్రోల్‌గా 10-12 రెప్స్ వచ్చేటట్టు చేయండి. నెక్స్ట్ స్పీడ్‌గా చేయొద్దే. కంట్రోల్డ్ రెప్స్ కావాలి మనకి. నెక్స్ట్ బ్యాక్ ఆర్చ్ మరీ ఎక్కువ పెట్టకు. బ్యాక్ ఆర్చ్ ఫ్లాట్ బార్బెల్ మీద ఇంకా తక్కువే ఉండాలి. ఏమాత్రం ఎక్కువైనా గానీ నీ లోవర్ బ్యాక్ ఏకొచ్చేస్తది. లోవర్ బ్యాక్ ఏకొచ్చిందనుకో నెక్స్ట్ రోజు జిమ్‌కి రావు నువ్వు. యెస్. నన్ను నమ్ము నిజం ఇది. నెక్స్ట్ షోల్డర్స్ ఫార్వర్డ్‌కి తీసుకొని రావడం. యాక్చువల్లీ నువ్వు కాన్సంట్రేట్ చేయాల్సింది చెస్ట్ మీద. కానీ పైకి ఎత్తినప్పుడు షోల్డర్స్ ముందుకొచ్చేలా చేసావు అంటే నీ చెస్ట్ కన్నా షోల్డర్ జాయింట్స్ పెయిన్ రావడం ఎక్కువైపోద్ది నీకు. అబ్బాయి నెక్స్ట్ ఎక్సర్‌సైజ్‌కొచ్చేసాం. ఇన్‌క్లైన్ డంబెల్ చెస్ట్ ప్రెస్. సో, ప్రశాంతంగా ఒక్కో డంబెల్ ఒక్కో చేత్తో పట్టుకొని బెంచ్ యాంగిల్ ఒక 30-45 డిగ్రీస్ ఇన్‌క్లైన్ బెస్ట్. ఎక్కువ యాంగిల్ ఉందనుకో షోల్డర్స్ ఎక్కువ వర్క్ చేస్తాయన్నమాట. హ్మ్. ఓకే. బెంచ్ మీద పడుకొని డంబెల్స్‌ని చెస్ట్ సైడ్స్‌కి దగ్గరగా హోల్డ్ చెయ్యి. చెస్ట్ సైడ్స్‌కి దగ్గరగా హోల్డ్ చేయాలి. ఓకే. పామ్స్ ఫేసింగ్ ఫార్వర్డ్. సో, చూసారా అక్కడ చేతులు మన వైపు ఫేస్ చేస్తున్నాయి. అలా అన్నమాట. సో, డంబెల్స్‌ని స్లోగా పైకి పుష్ చేసి టాప్‌లో క్లోజ్‌గా తెచ్చుకొని టచ్ కాకుండా డంబెల్స్ క్లోజ్‌గా తెచ్చుకోండి. యెస్. అలా అన్నమాట. లోవరింగ్ అంటే కింద దించుతున్నప్పుడు కంట్రోల్‌తో కిందకి తీసుకొని రావాలి. చెస్ట్ స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి. కిందకి తెచ్చినప్పుడు కూడా ఫీల్ అవ్వాలి. హ్మ్. అంటే ఇక్కడ కూడా మీరు ఆర్చ్ ఫార్మ్ చేయండి. బట్ టూ మచ్ ఆర్చ్ ఫార్మ్ చేస్తే లోవర్ బ్యాక్ పెయిన్ వస్తది. నీ చెస్ట్ మజిల్ నువ్వు కాన్సంట్రేట్ చేస్తున్నావన్న ఫీలింగ్ కోసం ఖచ్చితంగా లోవర్ బ్యాక్ దగ్గర ఆర్చ్ ఫార్మ్ చెయి. నెక్స్ట్ బ్రీతింగ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బ్రీతింగ్ కొంచెం అబ్నార్మల్ అవుద్ది. అది కామన్ సినారియో. కానీ మీరు గుర్తుంచుకోండి. పుష్ చేసినప్పుడు ఎక్సేల్ చేయండి. అండ్ డౌన్ చేసినప్పుడు ఇన్‌హేల్ చేయండి. నెక్స్టు ఇగో మన శ్యామ్ చేస్తున్నాడు చూసావా? డంబెల్స్ తిప్పుతున్నాడు. అలాగేం తిప్పొద్దు. యాక్చువల్లీ టూ మచ్ ఫ్లాట్ ఉండకూడదు. కొంచెం యాంగిల్డ్‌గానే పట్టుకోవాలి డంబెల్. రైట్? లైక్ 90 డిగ్రీస్ ఆర్చ్‌లా చేయకూడదు. కొంచెం యాంగిల్‌లో పట్టుకోవాలి. 30-45 డిగ్రీస్ యాంగిల్‌లో. ఓకే. ఇంకా బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. చెస్ట్‌కి ఫుల్ లుక్ అంటే అప్పర్ లైన్, చెస్ట్ లైన్ జెంట్స్‌కి. అవునా? సో, మరది బిల్డ్ అవుద్దనమాట దీనితోటి. సో, నెక్స్ట్ బెటర్ మసిల్ బ్యాలెన్స్. సో, లెఫ్ట్, రైట్ ఇంబాలెన్స్ ఏమైనా ఉందనుకోండి, బార్బెల్‌లో మీరు లిఫ్ట్ చేస్తే ఇదే వేరియేషన్ బార్బెల్‌లో చేస్తే గనక మీకు ప్రాబ్లమ్ ఏమవుద్దంటే, ఇప్పుడు మీ లెఫ్ట్ షోల్డరు, లెఫ్ట్ ఆర్ము బాగున్నాయనుకోండి, అది టాకిల్ చేస్తది వెయిట్‌ని. సో, నీ రైట్ ఆర్మ్ డమ్మీ అయిపోద్ది. కానీ డంబెల్స్‌తో చేయడం వల్ల మీకొక బెనిఫిట్ ఉంది. ఈ బెనిఫిట్ చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చెయ్యు అని ఫ్రెండ్స్‌తో కూడా చెప్పా. సో, ఏదైనా ఇంబాలెన్స్ ఉందనుకో అది కరెక్ట్ అవుద్దనమాట. సో, నీకు గూడా తెలుస్తది. ఓకే. ఇది ఇంకా లిఫ్ట్ చేయట్లేదు. యాక్చువల్లీ దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలి హ్యాండ్‌ని అట్లా అనమాట. నెక్స్ట్ మైండ్ మసిల్ కనెక్షన్.
ఈచ్ సైడ్ సెపరేట్‌లీ వర్క్ అవ్వడం వల్ల ఫోకస్ ఇంప్రూవ్ అవుద్ది నీకు. నెక్స్ట్ ఇది షోల్డర్ ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్ అనమాట. బార్బెల్ కన్నా న్యాచురల్ మూవ్‌మెంట్ ఉంటుంది కదా! సో, ఇంజ్యూరీ రిస్క్ చాలా తక్కువుంటది. అండ్ గ్రేట్ రేంజ్ ఆఫ్ మోషన్. బార్బెల్ కన్నా డీప్ స్ట్రెచ్ దొరుకుతుంది నీకిక్కడ. సో, బెటర్ గ్రోత్ ఉంటుందనమాట. ఏంటి? సో, మనం ఒకవేళ డంబుల్ ప్రెస్‌ని, బార్బెల్ ప్రెస్‌ని కంపేర్ చేసాం అనుకోండి. ఫర్ సపోజ్. రేంజ్ ఆఫ్ మోషన్ గురించి మాట్లాడదాం. డంబుల్ ప్రెస్‌లో ఎక్కువుంటది. బార్బెల్ ప్రెస్‌లో లిమిటెడ్‌గుంటది. బ్యాలెన్స్ ఇక్కడ ఇంప్రూవ్ అవుద్ది. అక్కడేం తెలీదు నీకు. ఏది బేర్ చేస్తే అది బేర్ చేస్తది. ఏది స్ట్రాంగ్ హ్యాండ్ అయితే అది. నెక్స్ట్ వెయిట్ లోడ్ తీసుకోవడం. హెవీ లిఫ్ట్ అయితే బార్బెల్ ప్రెస్‌లో నువ్వు చేయలేవు. కానీ ఇందులో అయితే డంబుల్ ప్రెస్‌లో ఎక్కువ స్కోప్ ఉంటది. అండ్ సేఫ్టీ గురించొస్తే సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువుంటదిక్కడ. నువ్వే కంట్రోల్ చేసుకోగలుగుతావు. వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే అవసరమైతే సైడ్‌కి డంబుల్ పడేస్తావు. కానీ అక్కడనుకో స్పాటర్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే టూ మచ్ వెయిట్ కదా! అండ్ దట్ టూ యూ నో గ్రిప్ గూడా నీకు హ్యాండ్ గ్రిప్ అనేది అంత కంఫర్ట్ ఇవ్వదనమాట. సో, మజిల్ యాక్టివేషన్ చూసుకున్నా గానీ డంబుల్ ప్రెస్‌లో బెటర్ స్ట్రెచ్ దొరుకుద్ది నీకు. ఒక స్టేబుల్ స్ట్రెచ్ ఇక్కడ దొరుకుద్ది నీకు. కానీ బార్బెల్‌కొచ్చేటప్పటికి స్ట్రెచ్ తక్కువుంటది. ఆఫ్‌కోర్స్ నువ్వు స్టేబుల్‌గా ఫీల్ అవుతావు. బట్ స్ట్రెచ్ తక్కువుంటది. సో, కన్క్లూజన్ ఏంటంటే షేపు అండ్ నీ షోల్డర్స్, నీ చెస్ట్ సిమ్మెట్రీ కోసం డంబెల్స్ యూజ్ చేయాల్సిందే. కానీ ప్యూర్ స్ట్రెంత్ కావాలనుకుంటే బార్బెల్‌కెళ్ళిపో. సో, బెస్ట్ కాంబో ఏంటంటే 2 ఇంక్లూడ్ చెయి. ఇప్పుడు మేము చేసినట్టు. ఫ్లాట్ దగ్గర బార్బెల్ చేసాం. తర్వాత మషీన్ చేసాం. ఇప్పుడు డంబెల్ చేసాం. ఏంటి? అదిరిపోయింది గదా! చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నీ ఆర్మ్ సైజ్‌లో 70% ట్రైసెప్స్ వల్లే కనిపిస్తుంది. కాబట్టి బైసెప్స్ మాత్రమే ట్రైన్ చేస్తే నీ ఆర్మ్ అసలు ఫుల్లుగా కనిపించదు. చొక్కాలోంచి చేతులు చిరిగిపోయేలా కనబడాలంటే ట్రైసెప్ వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి. సరే ఇంక ఎక్సర్సైజ్ విషయంకొస్తే ఓవర్ హెడ్ కేబుల్ రోప్ ఎక్స్‌టెన్షన్ ఇదెలా చేస్తాం? అంటే ట్రైసెప్ ఎక్స్‌టెన్షన్. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది కదా! కేబుల్ మెషిన్‌లో రోప్ అటాచ్ చెయ్యి. హై పుల్లీ అంటే పైకి పెట్టుకో. బ్యాక్ మెషిన్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో తిరిగి నిలబడి, రోప్‌ని హెడ్ పైన తీసుకొని ఎల్బోస్ బెండ్ చేసి హోల్డ్ చెయ్యి. ఎల్బోస్ క్లోజ్‌గా ఇయర్స్ పక్కన ఫిక్స్ చెయ్యి. హ్యాండ్స్‌ని ఫార్వర్డ్ అంటే అప్ డైరెక్షన్‌లో ఎక్స్‌టెండ్ చెయ్యి. హ్యాండ్స్‌ని ఫార్వర్డ్, అప్ డైరెక్షన్‌లో ఎక్స్‌టెండ్ చేస్తున్నప్పుడు రోప్‌ని లాస్ట్‌లో సెపరేట్ చెయ్యి. బాగా ముందుకొచ్చాక ట్రై టు సెపరేట్. అంటే వెయిట్ ఎక్కువైతే చేయలేవు. బట్ ట్రై చెయి. దట్స్ హౌ యూ యాక్చువల్లీ డూ ఇట్. సో, నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ ఎలా చేస్తున్నావు? చెప్పాను గదా! ఇప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు స్లోగా మళ్ళీ ఇనీషియల్ పొజిషన్‌కి తీసుకెళ్ళిరా. ట్రైసెప్స్ స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి నువ్వక్కడ. యూ హావ్ టు ఫీల్ ద స్ట్రెచ్. ఎంత ఫీల్ అయినా వెయిట్ ఎక్కువైపోతే చేయలేం. రైట్? ఓకే. బ్రీతింగ్. ఎక్స్‌టెండ్ చేస్తున్నప్పుడు ఎక్స్‌హేల్ చెయ్యి. ఎందుకంటే అక్కడ నువ్వు ఎనర్జీ ఎక్సర్ట్ చేయాల్సుంటది. రిటర్న్ చేస్తున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కాబట్టి ఇన్‌హేల్ చేసుకో. అదేననమాట. సో, బ్రీతింగ్ టెక్నిక్ అనేది కావాలంటే ప్రతి దానికి ఇది అప్లై చెయి. నువ్వు ఎనర్జీ టూ మచ్ ఎక్సర్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్‌హేల్ చేయాల్సుంటది. అండ్ కొంచెం రిలాక్స్ అవుతున్నప్పుడు ఇన్‌హేల్ చేస్తావనమాట. సరే. ఇప్పుడు ట్రైసెప్స్ లాంగ్ హెడ్ అనేది మెయిన్ టార్గెట్ అవుతుందిక్కడ. సో, మీడియల్ హెడ్ సపోర్టు అండ్ సైడ్ లాటరల్ ఉంటది లైట్‌గా. ఓకే. ఇప్పుడు బిగ్గర్ అండ్ ఫుల్లర్ ట్రైసెప్స్ కావాలంటే లాంగ్ హెడ్ డెవలప్ అయితే ఆర్మ్ బ్యాక్ సైడ్ ఫుల్‌గా ఫిల్ అవుతుంది. సో, అదనమాట. ఒక బెటర్ ఆర్మ్ డెఫినిషన్ కోసం అంటే స్లీవ్స్ టైట్ అయ్యే షార్ప్ లుక్ వస్తుంది. నీకొస్తుంది. మన ఛానెల్ ఫాలో అవ్వు. ఈ ఓవర్ హెడ్ కేబుల్ ట్రైసెప్ రోప్ ఎక్స్‌టెన్షన్ ట్రై చెయి. సో, ఇది చేయడం వల్ల బెంచ్ ప్రెస్, షోల్డర్ ప్రెస్‌లో పవర్ పెరుగుతుందనమాట. కేబుల్ యూజ్ చేయడం వల్ల జనరల్ డంబుల్ కన్నా బెనిఫిట్ ఏంటంటే, కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటది. బెటర్
మసిల్ యాక్టివేషన్ అనేది ఉంటది. నెక్స్ట్ ఇది జాయింట్ ఫ్రెండ్లీ మూవ్‌మెంట్. ఫ్రీ వెయిట్స్ కన్నా స్మూత్ అండ్ కంట్రోల్డ్ ఫీల్‌తో ఎక్సర్సైజ్ చేస్తే డంబుల్స్ కన్నా ఇది చాలా జాయింట్ ఫ్రెండ్లీ మూవ్‌మెంట్ అన్నమాట. నీ ట్రైసెప్స్ పెరిగితే నీ పవర్ బయటకు కనిపిస్తుంది. చిన్న మజిల్ అనిపించిన ఆర్మ్ సైజ్‌లో పెద్ద పాత్రే పోషిస్తుంది. ప్రతి ఎక్స్‌టెన్షన్‌తో నీ బలం ఇంకో లెవెల్‌కి వెళ్తుంది. బర్న్ ఫీల్ అయితేనే గ్రోత్ రియల్‌గా స్టార్ట్ అవుతుంది. నొప్పి వచ్చిన దగ్గర ఆగిపోతే రిజల్ట్ కూడా అక్కడ అయిపోతుంది. సో, ఫైనల్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడదాం. మెయిన్ ట్రైసెప్స్ లాటరల్ హెడ్ టార్గెట్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్‌లో. ఫ్లాట్ బార్ ట్రైసెప్ పుష్ డౌన్. ట్రైసెప్స్‌కి క్లాసిక్ అండ్ పవర్‌ఫుల్ మూవ్ ఇది. ట్రైసెప్స్ లాటరల్ హెడ్ టార్గెట్ అవ్వడంతో పాటు మొత్తం ట్రైసెప్స్ యాక్టివేట్ అవుతాయి. ఇది ఎందుకు చేయాలి? ఆర్మ్ సైజ్ అండ్ థిక్‌నెస్ పెంచుకోవాలంటే చేయాలి. షార్ప్ ట్రైసెప్ కట్ వస్తుంది. పుషింగ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. బెంచ్ ప్రెస్ అండ్ షోల్డర్ ప్రెస్‌కి హెల్ప్ అవుతుంది. సో, కరెక్ట్ ఫార్మ్ ఎలా చేయాలి? స్ట్రెయిట్ బార్‌ను ఓవర్ హ్యాండ్ గ్రిప్‌తో పట్టుకొని ఎల్బోస్‌ను బాడీకి దగ్గరగా ఫిక్స్ చేసి బార్‌ను నెమ్మదిగా కిందకి పుష్ చెయ్యి. ఆ తర్వాత ఫుల్ ఎక్స్‌టెన్షన్ వరకు వచ్చిన తర్వాత టాప్‌లో మళ్ళీ కంట్రోల్‌తో రిటర్న్ చేయాలి. పుష్ టైమ్‌లో ఊపిరి బయటకి, రిటర్న్ టైమ్‌లో లోపలికి. యాజ్ యూజువల్‌గా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. బ్రీతింగ్ టెక్నిక్ మర్చిపోవద్దు. టూ మచ్ ఎనర్జీ ఎక్సర్ట్ చేసినప్పుడు యూ విల్ బ్రీత్ ఔట్. కొంచెం రిలాక్స్ అవుతున్నప్పుడు యూ విల్ బ్రీత్ ఇన్. ఎల్బోస్ బయటకు తీసుకొని రావద్దు. టూ మచ్ బ్రాడ్ చేయొద్దు. బాడీని స్వింగ్ చేయొద్దు. ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. రెప్స్ కాదు. బిగ్ ఆర్మ్స్ కావాలంటే ఈ ఎక్సర్సైజ్‌ను స్కిప్ చేయకు బ్రో. లెట్స్ బిల్డ్ సాలిడ్ ట్రైసెప్స్. బాబాయ్ కొన్ని మోటివేషనల్ కోట్స్ చెప్పనా? నీ బాడీ మారాలంటే ముందుగా నీ మైండ్ మారాలి. జిమ్‌లో నువ్వు వేసే ప్రతి చెమట బొట్టు బయట నీ కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తుంది. నేడు కష్టపడితేనే రేపు నీ బాడీ మాట్లాడుతుంది.